కేసీఆర్ గారు కొంచెమైనా మార్పు చెందుతారంటే కోట్లు మొట్టికాయలు పెట్టినా ఆయన మాత్రం మారడం లేదు. మొన్న కొండగొట్టుకు వెళ్ళారు, కొండ ఎక్కారు. ఆయన అపస్సోమలాగా 600 కోట్లు, సెక్రటరియట్కి 660 కోట్లు, ఓకే, ఆంజనేయ స్వామికి 600 కోట్లు ఖర్చు పెట్టమని RSS చెప్పారట. మరేమో డీల్ మేకింగ్ అవుతుందేమో, అందుకని ఆంజనేయ స్వామి మందిరానికి 600 కోట్లు. ఎవరి సొమ్ము ఖర్చు పెడుతున్నారు? ఎవరు ఇచ్చారు మీకు అధికారం? ఒకవైపు ఏమో రాష్ట్రంలో డబ్బు లేదని గవర్నమెంట్ భూములు అమ్ముతున్నారు. బీసీలకి 3 ఎకరాలు, ఎస్సీలకు 3 ఎకరాలు, ఎస్టీలకి 2 ఎకరాలు, ఏమన్నారో మీకే తెలియదు, ఆయన మర్చిపోయారు. ఇప్పుడు భూములు అమ్మేస్తూ ఆ డబ్బులు కూడా దోచుకోవడానికి మీరు పన్నుకున్నారని తెలిసే నేను హైకోర్టుని, సుప్రీంకోర్టుని ఆశ్రయించడం మొదలుపెట్టాను. జనవరి 30 నుండి 3 కేసుల్లో గెలుపు వచ్చింది, ప్రతి కేసులో గెలుపు వస్తుంది. ఇప్పుడు నేను ఒకటే ప్రశ్నిస్తున్నాను మీకు, మీ అమ్మాయిని ఈ రాష్ట్రం, ఈ దేశాన్ని RSS నడుపుతుందని తెలుసు. RSS అజెండా ఏంటో మనకు తెలుసు, హిందుత్వ. ఇంకొకరు ఉండకూడదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ఒక్కరూ హిందూ ఆర్ బోర్న్ ఇన్. ఇఫ్ యు ఆర్ బోర్న్ ఇన్ ఇండియా, యు ఆర్ an Indian citizen, you are not a Hindu. But why KCR ji is taking orders from RSS? Is it to avoid his daughter's arrest or liquor scam? Is it to avoid various crimes he has committed in the past 9 years? Is it the reason why BJP and RSS are not arresting? BJP is not arresting Modi government KCR despite of so many crimes, proven crimes committed. ఎందుకు కేసీఆర్ గారిని అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు కేటీఆర్ ని అరెస్ట్ చేయట్లేదు? సెక్రటరియట్ బిల్డింగ్ ని, ఓల్డ్ బిల్డింగ్, 10 మంది ముఖ్యమంత్రులు వాడుకునే బిల్డింగ్ ని సర్వనాశనం చేశారు, డిస్ట్రాయ్ చేశారు. అదే మోదీ గారు చేస్తారంటూ ఒప్పుకుంటారా పార్లమెంటేరియన్స్? 776 ఎంపీలు. అదే జో బైడెన్ చేస్తారంటే అమెరికన్ వాస్తు బాగోలేదు, వైట్ హౌస్ కూల్చుతారంటే ఒప్పుకుంటారా? ప్రపంచంలో ఎలాంటి ఘటన ఇంకొక ప్రదేశంలో జరిగిందా? ఇదే బీజేపీ, బి పార్టీ, కేసీఆర్ గారు ఈ రోజు కూడా అని మరొకసారి దిస్ ఇస్ ఎ క్లియర్ కన్ఫర్మేషన్ టుడే, yesterday, that KCR is still BJP, B party. No doubt, 1%. 8 years he has supported BJP in every way, every bill, in the Lok Sabha and Rajya Sabha. Now he is taking orders. ఎందుకు కేసీఆర్ గారు అరెస్ట్ అవ్వలేదని తిరుగుని రుచి. 38,000 చర్చలు ఉన్నాయి కదా క్రిస్టియన్స్ లాగా. ఇంకెవరికైనా బుద్ధి లేకపోతే ఆలోచించారు. కేసీఆర్ సెక్యులర్ లీడర్ అంటారు. 38,000 చర్చలు ఉన్న దానికి ఎవరికైనా 600 కోట్లు కాదు, 6 కోట్లే ఇచ్చారా ఒక చర్చికి? 6 లక్షలే ఇచ్చారా? సమానత్వం అంటే ఏంటి? హిందువులు, ముస్లింలని, క్రైస్తవుల్ని సమానంగా చూడడం. వేల మహమ్మదీల మాస్కులు ఉన్నాయి. ఏ ఒక్కదానికైనా 600 కోట్లు కాదు, 6 కోట్లు కాదు, 6 లక్షలైనా ఇచ్చారా? ప్రతి మాస్క్ కి మీరు డబ్బులు ఇవ్వండి. 5 లక్షల కోట్లు మిగిలిన డబ్బు కనబడడం లేదు. ఇంకొక 5 లక్షల కోట్లు అప్పు చేశారు. కుటుంబానికి 5 లక్షలు అప్పు ఉంది. తెలంగాణ కోర్టు కుటుంబానికి 5 లక్షలు. ఇప్పుడు మీరు ఎలక్షన్ ఇయర్ లో ఇలాంటి వరాలు చాలా చూపిస్తారు కేసీఆర్ గారు. ఎలక్షన్ లో గెలవడం కొరకు మునుగోడులో చూసాం కదా, 30,000 మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, 100,000 మంది సర్పంచులు, 12,000 మంది సర్పంచులు అందరూ అక్కడే ఉన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లు అందరూ అక్కడే ఉన్నారు. ఏమైంది? అవినీతి జరిగింది. ఇంకెంతకాలం ఈ అవినీతి? ముఖ్యంగా నేను సెక్యులర్ హిందూస్ అడుగుతున్నాను, మీకు దేశం కాపాడబడి ఉండాలా? అప్పులు లేనప్పుడు అప్పులు చేసి మందిరాలు కట్టుకోవచ్చు, తప్పులేదు.
చర్చిలు కట్టుకోవచ్చు, తప్పులేదు. మాస్కులు కట్టుకోవచ్చు, తప్పులేదు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ఒకే మందిరం కట్టడం ఏంటి? ఒకే అడిగిరి కొట్టు 2000 కోట్లు, అందులో కూడా కొన్ని 100 కోట్లు అవినీతి జరిగింది. దానికి అందరికీ తెలిసిన విషయం. సిబిఐ ఎంక్వైరీ అడుగుతున్నాం, ఇవన్నీ జరుగుతాయి. ఈ రోజు ఎలక్షన్ అయిపోద్ది కనుక మీడియా మిత్రుల ద్వారా నేను తెలంగాణ ప్రజలకు, తెలుగు ప్రజలకు, ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ మేల్కొనండి. మీకు తెలుగు రాష్ట్రాల మీద, దేశం మీద భక్తి ఉంటే దేశ భక్తులారా మేల్కొనండి, రాష్ట్ర భక్తులారా మేల్కొనండి, ప్రజా భక్తులారా మేల్కొనండి. ప్రజాశాంతి పార్టీ మాత్రమే సెక్యులర్ పార్టీ అని రుజువైంది. మీకు ఆంధ్రప్రదేశ్ టీడీపీ, వైఎస్ జగన్ పార్టీ, బీజేపీ ఇచ్చిన ఆలస్యం మొదలవుతుంది. అన్ని జాయిన్ అయిపోయారు కనుక ఎప్పుడైనా రేపు మాత్రం ధర్నాలు చేయకండి. కేసీఆర్ గారు సరెండర్ అయ్యారు. ఏప్రిల్ 14నే అంబేద్కర్ బిల్డింగ్ ఇనాగ్రేట్ చేస్తారని నిర్ణయాన్ని తీసుకున్నారు. అది అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ మార్నింగ్ వచ్చింది. ఏప్రిల్ 14నే. సో అందుకని కేసీఆర్ గారికి నేను పర్సనల్ గా శుభాకాంక్షలు చెప్తున్నాను, పుట్టినరోజు శుభాకాంక్షలు. నిన్నే అల్టిమేటం ఇచ్చాం, హైకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టుకి వెళ్ళాం, అన్ని విధాలా పోరాడదాం. నాతో పాటు మీరందరూ పోరాటం చేస్తున్నందుకు హృదయపూర్వక వందనాలు. రేపు కలెక్టరేట్ ముట్టడించకండి, రేపు సెక్రటరేట్ ముట్టడించకండి. ఏప్రిల్ 4th అంబేద్కర్ భవన్ ఓపెనింగ్. నన్ను అయితే పిల్ల స్టాలిన్ పిలిచాడు, ఏది దేశకి నేత ప్రధానమంత్రి అవడానికి. కేజ్రీవాల్ పిలిచాడు, కమ్యూనిస్టులు పిలిచాడు. ఎక్కడికి వెళ్తారు? డబ్బులు లేవు కదా, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీ వేరుస్తాడు. మంచిగా డబ్బులు పంచడం చూస్తున్నారు. ఎవరి సొమ్మిది ఇవన్నీ ఆయన ఒక్క వీడియో మీరు ప్లే చేయగలరు ఎవరైనా? ఒక్క వీడియో మీరు చూడండి. ఆయన నా గురించి ఏం మాట్లాడారు, ఏమన్నా బాగా ఒక మాట చెప్తే 1000 కోట్లు ఇస్తారు, తెస్తారు అన్నారు. మరి మీరే అన్నారు కదా కేసీఆర్ గారు, మరి నేను అప్పులు తీర్చగలనని కెపాసిటీ ఉందని మీరే కదా అన్నారు. అలాగని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తారా? అది మీలో మార్పు అంటూ వస్తే మాట్లాడదాం. డబ్బుని దుర్వినియోగం చేయకండి. ఇంకెలాగా నాకు 20 సంవత్సరాల వయసు వచ్చేసింది, నీకెందుకంటే నేను అది ఇష్టం వచ్చినట్టు మీరు దుర్వినియోగం చేస్తుంటే చట్టాన్ని మీరు పోలీసులు వాడుకుంటున్నారు. 1000 మందిని మీ మీటింగ్, 4000 5000 మంది పోలీసులు టీఆర్ఎస్ మీటింగ్ కావు, 20,000 మంది పోలీసులు టీఆర్ఎస్ మీటింగ్. అప్పుడు అమిత్ షా రాకముందు పెట్టిన మీటింగ్ మునుగోలు. ఏమైనా అర్థమవుతుందా మీకు? ఇన్ని లక్షల కోట్లు దుర్వినియోగం చేస్తుంటే ఎడ్యుకేటెడ్ ఐఏఎస్ ఐపీఎస్ నిన్న మొన్న 2 కలిసారు ఇక్కడ తెలంగాణ భవన్. మీరు ఇంకెందుకు బయట ఉంటారు? అందుకనే పారామిలిటరీ ఫోర్సెస్ లీడర్లు. పర్వాలేదు, మీ పేరు చెప్పండి. నాగసురేంద్ర బాబు అని. పర్వాలేదండి సార్, మీరు వస్తేనే దేశం బాగుపడుతుంది. నేను ఆంధ్రప్రదేశ్ స్టేట్ ప్రెసిడెంట్ ని, నేషనల్ స్టేట్ ప్రెసిడెంట్ ని, తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ ని కలుస్తున్నాను. ఎందుకు? నిజమా లేదా? నేను మీ తరపున ఎమ్మెల్యేగా నేను బాపట్ల నిలబడుతున్నాను, మీరు అన్నారా లేదా? ఆయనే డిక్లేర్ చేసుకున్నారు. అప్పుడే వద్దండి, కొన్ని కండిషన్స్ ఉంటాయి. మీరు కలిసిన తర్వాత నిన్న 15 మంది లీడర్స్, స్టేట్ లీడర్స్, ఈ రోజు సెంట్రల్ అవుతుంది. మీరు కూడా చేరిపోండి. ఎందుకు? అప్పులు తీర్చుదాం, అభివృద్ధి చేద్దాం. హిందూ ముస్లింల మధ్య, క్రైస్తవుల మధ్య చిచ్చులు పెట్టే పార్టీలు మనకు వద్దు. బీజేపీ వద్దు, బీజేపీ బీ పార్టీలు వద్దు.